వెల్కమ్ టు రౌడీ రోహిణి. సో బ్యాంకాక్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను కదా, ఫస్ట్ వీడియో అది అయిపోయిన తర్వాత ఈ వీడియోలో నెక్స్ట్ 3 days ఏం చేస్తామని చెప్పి ఒకే వీడియోలో పెట్టేశాను. ఫస్ట్ ఈ వీడియోకి అయితే చూడండి, వీళ్ళు తీసుకెళ్తున్నారు కోరల్ ఐలాండ్కి వెళ్తున్నాం. సో ఐలాండ్కి ఎవరెవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరినీ లైన్లో తీసుకెళ్ళి బోట్ ఎక్కిస్తారు. ఇక్కడ స్పీడ్ బోట్ ఎక్కి ఒక ప్లేస్కి వెళ్తాం. అక్కడ వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఏంటంటే మనకి ఈ ట్రిప్లో మనం ట్రావెల్స్ దగ్గర బుక్ చేసుకున్నప్పుడు వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ ఉండవు, మనకు కావాలంటే చేసుకోవచ్చు. సో మేమైతే పారాసైలింగ్, అండర్ వాటర్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దామని అన్ని బుక్ చేసుకున్నాం. బట్ అంత మాత్రంగా అనిపించింది. నాకు తెలిసి అండర్ వాటర్ వెళ్ళకపోవడం బెటర్ అనిపించింది. బట్ రిమైనింగ్ ఆల్ గుడ్. పారాసైలింగ్ అండ్ అండర్ వాటర్ ఇట్లా పారాసైలింగ్ అండ్ సీ. ఐఎమ్ నాట్ గోయింగ్, నేను వెళ్ళట్లేదు. నీకు భయం కాబట్టి లేదు, నేను ఆల్రెడీ ఎంజాయ్ చేశాను అండమాన్. అరే చెప్పరా, ఆన్సర్ భలే ఉందిరా. మనీ కోసం భయం, ఎందుకంటే ఒక్కొక్కరికి 6,000 అవుతుంది. ఏదో తినాలి, ఇంకా అగ్గిపుల్లలోనే ఉంటుంది. ఐలాండింగ్ అండ్ మేము లంచ్కి వెళ్తున్నాము. అందరికీ టుక్టుక్స్ పెట్టారు అండ్ మేము కొంచెం రిచ్ కదా, సో మాకు కొంచెం కార్ పెట్టారు. ఏం కాదు. సో టుక్టుక్స్ మీద బ్యాచ్ ఎక్కువ మంది పంపించారు. మా 4కి మాత్రం స్పెషల్గా ఈ వ్యాన్ పెట్టారు. 3 hours later. సో మేము పార్టీగాని వచ్చి ఫుడ్ ఏం తినాలని ఆలోచించి ఫస్ట్ ట్రై ఏంటి అంటే మ్యాంగో స్టిక్కీ రైస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఐలాండ్ వచ్చి మెక్డొనాల్డ్స్ లో మెక్ఫ్లరీ ఐస్ క్రీమ్, అది ఇండియాలో కూడా దొరుకుతుంది. బట్ దెన్ స్టిక్కీ రైస్ విత్ మ్యాంగో అనేది మాత్రం ఓన్లీ థైలాండ్ లోనే దొరుకుతుంది. ఓన్లీ పటాయా లైక్ బ్యాంకాక్ థైలాండ్ లోనే దొరుకుతుంది. సో యూ హ్యావ్ టు ట్రై దట్. ఏమో నేను ఎక్కడికి వెళ్ళినా మన ఇండియాలో దొరికేవే తింటా. గింజనం అంటే. సో మేము ఈ పార్టీలు అవన్నీ మన వల్ల కాదు, కానీ ఏదో ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాము. మొత్తం హిందీ సాంగ్స్, బాలీవుడ్ సాంగ్స్, చాలా హడావడి బిజీ ఉంది. బాగుంది. అట్లీస్ట్ ఆ వైబ్ ఎంజాయ్ చేసాము. వచ్చి బయట మెక్డొనాల్డ్స్ లో కూర్చొని తింటున్నాం. ఇంకా దీని తర్వాత నైట్ అలా వాక్కి వెళ్ళిపోయాం. ఒకరోజు చాలు, ఇంకా వాటర్ స్పోర్ట్స్ అవ్వగానే టైర్డ్ అయిపోయాం కాబట్టి అలా నైట్ వాకింగ్ స్ట్రీట్కి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయి అంత దూరం వెళ్ళినా మేము తినేది ఏంటి తెలుసా, ఈ బర్గర్లు, పిజ్జాలు ఇవే తిన్నాం. థర్డ్ డే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, ఫ్లోటింగ్ మార్కెట్ అండ్ టైగర్ పార్క్.
ఫస్ట్ ఫ్లోటింగ్ మార్కెట్ కి వెళ్తాం బికాజ్ ఇప్పుడే ఫ్రెష్ గా రెడీ అయ్యాం కదా. మళ్ళా టైగర్ పార్క్ అంతా చూసి చెమటకి చిరాకు అయిపోతే ఫోటోలు దిగడానికి టైగర్ ఎక్కడ చంపేస్తే మళ్ళీ వెళ్ళలేం కదా. కంట్రీలో ఉన్నావు బేటా. ఫస్ట్ చూస్తాం అనుకో, చూడాల్సింది చూసి తర్వాత పోయినా పర్లేదు. పెద్ద ఏమంటారు టైగర్ పార్క్ క్యాన్సిల్ చేసిన టైగర్ కి పళ్ళు ఉండవంటలే. ఎవరు చెప్పింది? మొన్నే ఒకటి కలిసింది. No, I am not going to Tiger Park. Just floating, just coming back, going flying. Floating, flying, Massage. eating, sleeping. Massage. Thai massage. అంటే ఎస్. ఫీలింగ్ ఎలా ఉంది? టైగర్ పార్క్ భయంగా ఉంది. అందుకే వీడియో చూసినాం కదా, అందుకే భయం. బట్ దెన్ ఆ పార్క్ ఇవ్వకుండా వేరేది ఇచ్చింది అందుకే. అంటే అవునా? సో లాస్ట్ టైం ఇన్సిడెంట్ జరిగిన మిగతా పులులు వెళ్తున్నాయి. నేను పులిని కాదమ్మా, నేను ఆడపిల్లని. నేను సింహాన్ని. నేను పిల్లి. నువ్వు పంది. నేను పందిలా లేను. నేను థాయ్ మసాజ్కి వెళ్ళాం కదా, అక్కడ అమ్మాయి అందులో పరువు తీశాను. మేము పటాయి వచ్చి చేసింది ఒకటే, అక్కడక్కడ పట్టేస్తే వెళ్ళి అమ్మ మాకు పట్టాయి అందుకే పట్టాయి వస్తాము ఏమైనా చెయ్యండి అని చెప్పేసి. Massage, so good. Come Bangkok. చాలా బాగా చేశారు. ఒక్కొక్కసారి బాగా చేస్తున్నారు, ఒక్కొక్క దగ్గర బాగా చేయట్లేదు. నిన్న నాకు బాగుండే, వీళ్ళకి బాగాలేదు. ఇన్ని రోజులు వీళ్ళకి బాగుండే, నాకు బాగాలేదు. ఓన్లీ డ్రై మసాజ్ అనమాట, మనకి ఆయిల్ అది అప్లై చేయకుండా ఎక్కువ ఫుడ్ చేస్తారు. ఆల్మోస్ట్ 40 minutes కాళ్ళే చేస్తారు. దాని తర్వాత బ్యాక్ ఇట్లా అనేసి హెడ్ ఇలా అనేసి ఇంకంతా అయిపోయింది అంటారు. టక్ 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 కొట్టారంటే మళ్ళా వీళ్ళు వాళ్ళు ఓన్ గా చేయరు, పక్కన ఏం చేస్తుందో చూసి దాన్ని ఫాలో అవుతారు. అది కొడుతుందంటే ఇది నేను ఎప్పుడు టైమింగ్ నమ్మగానే అది చూసాక టైమింగ్ నమ్మాలనిపిస్తుంది. కరెక్ట్ గా అసలు 1:28 కి స్టార్ట్ చేసి 2:28 కి ఆపేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సగం అయినా ఫుల్ అయినా అట్లా ఉంది. మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండ ఉన్నప్పుడు వచ్చాం. ఓకేనా? తిరగకపోతే ఎలా? ఎప్పుడు ఇండియాలాగా ఇంట్లోనే ఉంటారు. నైస్ రా. సో ఇక్కడ టికెట్స్ తీసుకుంటారు మాకు ఇక్కడ ఆయనే టికెట్స్ తీసుకొని ఇస్తారు. మనం ట్రావెల్స్ త్రూ వచ్చాం కాబట్టి. సో స్కై డ్రీమ్ ట్రావెల్స్ వాళ్ళు మొత్తం అంతా వాళ్ళే తీసుకుంటారు. బాగా అనిపించింది, మన పని ఏమి ఉండదు. ఫ్లోటింగ్ మార్కెట్ ఎంట్రీ భలే ఉంది. ఫోటో సెషన్ అయితే మనం ఫస్ట్ రాగానే చేసే పని ఫొటోస్.
వాళ్ళందరూ ఫుల్ అయ్యాక నెక్స్ట్ బోట్ మాకు వస్తుంది. ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విషయం అసలు చాలా బాగుంది. అంటే అలా బోట్ ఎక్కే వాటర్లో తిరుగుతూ ఆ స్టాల్స్ అన్ని చూసుకుని అక్కడ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంది. అండ్ ఫొటోస్కి కూడా అందంగా ఉంటుంది. అదొకటి చాలా ఫాస్ట్గా క్విక్గా ఫినిష్ చేసాము. టైగర్ పార్క్కి వెళ్తున్నాం అందరూ. అంటే మేము ఉండే చోటికి మేము వెళ్ళడం అంటే ఒక సాహసంగా చెప్పుకోవాలి. టైగర్ పార్క్ మనం టైగర్స్తో ఫొటోస్ తీసుకోవచ్చు, తీసుకోకపోయినా పర్లేదు. అంటే నేనే టైగర్ కాబట్టి తీసుకోలేదు, సారీ జోక్ చేశాను. టైగర్ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలతో దిగొచ్చు. ఎందుకంటే ఏమనో పెద్ద పుల్లలు అంటే ఏమైనా కరుస్తాను భయం వేస్తుంది, కానీ చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా వాటితో దిగితే దిగొచ్చు. నేను ఎందుకంటే డబ్బులు వేస్ట్, దిగడం ఎందుకు, ఇక్కడ నుంచి ఫోటో దిగదామని చెప్పి జస్ట్ ఫోటోలు వీడియోలు తీసుకొని బయటకు వచ్చేసాం. అది కూడా కొంచెం సేపే ఉన్నాం. A few moments later. దాని తర్వాత డాల్ఫిన్ షో. ఇది పిల్లలతో వెళ్ళినప్పుడు మీకు బాగా పనికి వస్తుంది. పిల్లలతో చూసినప్పుడు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మనకేంటంటే ఏంటిది నీటిలో ఎగిరి దూముతుంది అనిపిస్తుంది. బట్ ట్రావెల్స్ వాళ్ళు బుక్ చేసినప్పుడు చాలా ఎగ్జైటింగ్ వెళ్ళాం మేము. డాల్ఫిన్ షో మాత్రం క్రేజీ ఉంది. పిల్లలనే కాదు కానీ ఎంజాయ్ చేస్తాం బాగా. ఆ డాల్ఫిన్స్ చేసే విన్యాసాలు అవన్నీ, అక్కడ డాల్ఫిన్స్ నాడిచ్చే వాళ్ళు కూడా చాలా అందంగా ఉన్నారు. నెంబర్ అడుగుదాం అనుకున్నాను కానీ దూరంగా ఉన్నారు. ఎక్కడ డాల్ఫిన్తో పాటు నీటిలో తోసేస్తారని భయం వేసింది. Dolphin activity. To taking a picture with the dolphin after the show. Move it over further. สามารถยกมือขึ้นมาโบกมือทักทายกันได้เลย Alright, let's say hi to the first part. If you're ready, push your hands up. สวัสดีค่ะ 2 hours later.
చూసి ఎవరో లాగేస్తున్నారు అనుకున్నా. మంచి బొమ్మలు పెట్టారు అసలు మాల్లో. డిపార్చర్ ఫ్రమ్ టోక్యో. స్నేక్ ఐలాండ్ సూపర్ మార్కెట్ కాదు కానీ సూపర్ మార్కెట్ అన్నాను, పెద్ద మాల్ ఇది. టెర్మినల్ 21 చాలా బాగున్నాయి కలెక్షన్, ఎవ్రీథింగ్. బట్ కాస్ట్ ఎందుకు ఎక్కువ అనిపిస్తున్నాయి. నేను చాలా ఆలోచిస్తాను డబ్బుల విషయంలో. ఆలోచిస్తాను. వీటిలో అయితే చెప్పులు తీసుకున్నాం అంతే. అయితే నార్మల్ షాప్. సో మసాజ్ ట్రై చేద్దామని చెప్పి ఒక మసాజ్ పార్లర్కి వచ్చి మంచిగా ఫుట్ మసాజ్, హెడ్ మసాజ్, షోల్డర్ మసాజ్ తెచ్చుకున్నాం. బాగా చేస్తున్నాం. లాస్ట్ డే ఇన్ పటాయా. సేమ్ రొటీన్. మేము చేసేది ఏం లేదు. ఈ బీచ్కి వచ్చి చైర్లు రెంట్ తీసుకొని అలా బీచ్ ఒడ్డున కూర్చొని చిల్ అవుతున్నాం. వాడు చేపలు పడుతున్నాడు. రాత్రిపూట ఏం పడుతున్నాడు? నిన్న హిల్టన్ హోటల్ అక్కడ కనబడుతుంది చూడండి, దాని దగ్గరలో తీసుకున్నాం చైర్స్. ఈరోజు హాలిడే ఉంది కదా, ఈ హోటల్ దగ్గరలో చైర్లు తీసుకున్నాం. నైట్ అలా బీచ్కి వెళ్ళి మంచిగా బీచ్లో కుర్చీలు వేసుకొని 100 రూపాయలు ఇస్తే ఒక కుర్చీ ఇస్తాడు. వాళ్ళ దాంట్లో బాతులు, ఎన్నో బాతులు, 50 బాత్ 60 బాత్ తీసుకున్నాడు. ఆ చైర్స్ తీసుకొని బీచ్లో అలా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చేసాం. అయిపోయింది ట్రిప్. బాయ్ బాయ్ పటాయ్. Many months later. ఇది మా బ్యాంకాక్ ట్రిప్. ప్రాపర్గా వీడియో చేయలేకపోయాను. ఇందులో తప్పలేదనుంటే క్షమించండి, ఎవరిని ఉద్దేశించినవి కాదు. అండ్ ఫైనల్గా నేను థ్యాంక్స్ టు స్కై డ్రీమ్ ట్రావెల్స్ లౌక్య మంచి ట్రిప్ ప్లాన్ చేసి మమ్మల్ని జాగ్రత్తగా అన్ని ఎక్స్పీరియన్స్ చేసేలాగా ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఎలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. జస్ట్ కాల్ దమ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేసి వాళ్ళని ఫాలో అయ్యి మీ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. సీ యూ ఆల్, లవ్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రౌడీ రోహిణి గంట బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. బై బై, సీ యూ, టేక్ కేర్.